హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలపైన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ వరుస క్రమంలో ఇది 8వ శ్వేతపత్రంగా మనము చెప్పుకుంటాము. సో ఫ్రెండ్స్, ఈ శ్వేతపత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయడము జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసిన అన్ని శ్వేతపత్రాలన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, గమనించగలరు. క్లాస్లోకి వెళ్దాం. శ్వేతపత్రం 8, గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాలు. గ్రామీణ మౌలిక సదుపాయాల్లో దూసుకెళ్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం. ఏపీలో గ్రామీణ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో ఈరోజు నేను చెప్పడం కాదు, దేశం మాట్లాడుకుంటుంది. గ్రామీణ మౌలికంలో మనం దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డాం. రాజధాని లేని రాష్ట్రము అప్పగించారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసిన రహదారులే తప్ప రాష్ట్రంలో ఆ తర్వాత 10 ఏళ్లలో ఎక్కడా ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు అని చెప్పేసి ప్రభుత్వము ఇందులో స్పష్టంగా పేర్కొంది. యుద్ధ ప్రాతిపదిక మీద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరగాలి. అది జరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి క్రిటికల్ సందర్భంలోనే సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న నాయకుడి విలువ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. నెక్స్ట్, సీనియర్ లీడర్గా ఆ రోజు ఆలోచించాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిధుల కన్జర్వెన్స్ విధానాన్ని అనుసరించాను అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేయడమే ఇప్పటిదాకా మనకు తెలుసు. అలాంటి పథకాన్ని వినియోగించుకొని వండర్ చేయాలని అనుకున్నాను. 4.5 ఏళ్ళు చేసి చూపాను అని చెప్పేసి కూడా ప్రభుత్వము ఇందులో పేర్కొనడం జరిగింది. 24 గంటలకు పైగా ప్రభుత్వ శాఖల కార్యక్రమాలతో అనుసంధానించాం. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, రూపాయలు 5,694.44 కోట్ల ఖర్చుతో 23,553 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. వీటికి ఉపాధి హామీ పథకం నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులను కూడా ఉపయోగించుకున్నామని చెప్పేసి పేర్కొన్నారు. మరో 8,000 కిలోమీటర్ల సీసీ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని అంతర్గత రహదారులన్నింటినీ సీసీ రహదారులుగా మారుస్తామని చెప్పేసి పేర్కొన్నారు. ఇన్నోవేటివ్గా ఆలోచించాం. సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో విద్యుత్ ఆదా చేసే LED వీధి దీపాలను అమర్చాలని నిర్ణయించామని చెప్పేసి పేర్కొన్నారు. 2019 జనవరి మాసం అంతటి వరకు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో 27.52 లక్షల LED వీధి బల్బులను ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా కాగా, ఇప్పటి వరకు 21.21 లక్షల బల్బులను ఏర్పాటు చేశామని చెప్పేసి పేర్కొన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో LED లైట్లు పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. శ్రీకాకుళం, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాలో 2019 జనవరి 15 నాటికి, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో జనవరి 31 నాటికి పూర్తి చేశామని చెప్పేసి పేర్కొన్నారు. ఇవాళ దేశంలోనే అత్యధిక సంఖ్యలో LED వీధి దీపాలు కలిగిన రాష్ట్రం మన రాష్ట్రమే కావడము విశేషం అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్, విభజనకు పూర్వము రాష్ట్రంలోని కుటుంబాలలో కేవలం 33.94% మందికి, అంటే 22.34 లక్షల కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండేవి. విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 35.64 లక్షల మరుగుదొడ్లను, 4,000
115.82 కోట్ల స్వచ్ఛ భారత్ ఉపాధి హామీ నిధులతో నిర్మించగలిగామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. 7/7/2018 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది. గ్రామాల్లో పారిశుద్ధ్యము అమలు చేయడము అత్యంత కష్టమైన ప్రక్రియ. ఇక్కడ కూడా వినూత్నంగా ఆలోచించాం. చెత్త నుంచి సంపద సృష్టించాలి. దానికోసం ఒక కార్యక్రమం కూడా తీసుకున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. 2019 జనవరి 15 నాటికి రాష్ట్రంలో 9,000 గ్రామ పంచాయతీలలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 7,813 కేంద్రాల నిర్మాణాన్ని 280.8 కోట్ల రూపాయలతో పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం ఇందులో పేర్కొంది. నెక్స్ట్, మంచినీటి కుళాయిల ద్వారా 2024 నాటికి ప్రతి మనిషికి రోజుకు 70 లీటర్ల చొప్పున నీరు అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి పేర్కొంది. దీనికోసము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి పేర్కొన్నారు. 22,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. మొదటి దశ కింద 15,874 కోట్ల విలువైన పనులను టెండర్ ప్రక్రియ ద్వారా ప్రారంభించాం. గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసము 12,000 కోట్ల విలువైన బీటీ రహదారుల పనులను చేపట్టామని చెప్పేసి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,866 ఆవాస ప్రాంతాలకు రూపాయలు 2,599 కోట్ల వ్యయంతో బీటీ రహదారి సౌకర్యం కల్పించగలిగామని చెప్పేసి ప్రభుత్వము పేర్కొంది. మిగిలిన 10,755 ప్రాంతాలను 2020 నాటికి బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించగలిగామని చెప్పేసి పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల 9 నెలల్లో రూపాయలు 203.38 కోట్ల ఖర్చు చేసి 2,071 గ్రామ పంచాయతీ భవనాలను కూడా నిర్మించగలిగామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, 15,36,122 ఇంకుడు గుంతలను 114.23 కోట్ల వ్యయంతో నిర్మించాం. ఇంకా 4.49 లక్షల ఇంకుడు గుంతలను నిర్మించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, 6,10,711 పంట కుంటలను 1,646.79 కోట్ల వ్యయంతో నిర్మించామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో పంట కుంటలను నిర్మించిన రాష్ట్రం మన రాష్ట్రమే అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్, 170.56 కోట్ల రూపాయల ఖర్చుతో 5,565 అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానించాం అని పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 4,214 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణము ప్రగతిలో ఉంది అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, మౌలికం కీలకము. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతమిస్తూనే ఈ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించి తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, కాలువలు, మురుగునీటి, వరద నీటిపారుదల వ్యవస్థలను అభివృద్ధి చేసింది. పచ్చదనం సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తుంది. పౌర సేవలకు ఆధునిక సాంకేతికతను అనుసంధానించింది. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే 3 పూటల ఆహారాన్ని సమకూర్చి అండగా నిలుస్తుంది అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్, పట్టణ మహిళలకు ఉపాధి, అందరికీ ఇల్లు ప్రభుత్వ ప్రాధాన్య అంశాలని పట్టణ మౌలిక సదుపాయాలపై విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఆకర్షణీయ నగరాలను శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. విశాఖ, విజయవాడలకు మెట్రో రైల్, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు సెమీ హై స్పీడ్ సర్క్యులర్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, 1.05 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలకు కల్పన చేయనున్నట్లుగా పేర్కొంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 4 ఏళ్లలో 1,05,972 కోట్లను కేటాయించి ఖర్చు చేశారు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. అమృత్, ఆకర్షణీయ నగరాలు, 14వ ఆర్థిక సంఘము, స్వచ్ఛ భారత్ నిధి, SC/ST ఉప ప్రణాళిక, రాష్ట్ర ఆర్థిక సంఘం, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్ సహాయంతో 33.181 పథకాల్లో
వివిధ పనులను ప్రతిపాదించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. 4707 పథకాల్లో పనులు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతిలలో ఆకర్షణీయ నగరాల క్రింద ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రాంతాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. స్మార్ట్ సిటీ మిషన్ పేరుతో శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పట్టణాల్లో రోజువారీ నీటి సరఫరా కింద 1718 మిల్లీలీటర్లకు చేరింది. దీనికోసం ప్రభుత్వము 3681.66 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. మురుగునీటి నిర్వహణకు 422 మిలియన్ లీటర్లను విస్తరించారు. వరద నీటిపారుదల వ్యవస్థను 23,588 కిలోమీటర్లకు పెంచారు. 110 పట్టణ ప్రాంతాల్లో 6.38 లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పచ్చదనం సుందరీకరణకు 4 ఏళ్లలో 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. నెక్స్ట్, 2,38,726 వ్యక్తిగత సామాజిక ప్రజా మరుగుదొడ్ల నిర్మాణము జరిగింది. పాఠశాలల్లో మరో 1400 మరుగుదొడ్లను నిర్మించారు. పట్టణ పేదలకు 9,58,230 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ ఫిబ్రవరి 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా 368 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ప్రభుత్వము పేర్కొంది. నెక్స్ట్ వన్, పట్టణ మహిళలకు జీవనోపాధి. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి సభ్య కుటుంబానికి 1.20 లక్షల రూపాయల వార్షిక ఆదాయమే లక్ష్యంగా నిర్ణయించారు. 4 ఏళ్లలో స్వయం సహాయక సంఘాలకు 13,925 కోట్ల రూపాయల నిధుల సమీకరించారు. పసుపు కుంకుమ పేరుతో పెట్టుబడి నిధిగా 1,568 కోట్ల రూపాయలు అందించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, 472.27 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. స్త్రీ నిధి కింద 550.75 కోట్ల రూపాయలను అందజేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పట్టణాల్లో 4 ఏళ్ల వ్యవధిలో 2,772 కిలోమీటర్ల రహదారులు నిర్మించాము. రూపాయలు 7,525 కోట్ల రూపాయలతో మరో 5,482 కిలోమీటర్ల రహదారుల పనులు వివిధ దశలో ఉన్నట్లుగా ప్రభుత్వం ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలలో అమలవుతున్న సంస్కరణలు, వివిధ కార్యక్రమాలు, సాంకేతిక అనుసంధానం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ఇతర అత్యుత్తమ సంస్థల నుంచి 46 పురస్కారాలు దక్కాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో విశాఖలో 8,300 కోట్ల రూపాయలతో 2023 డిసెంబర్ నాటికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు. విజయవాడలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా 2019లో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేయనున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. విజయవాడ కేసీ కెనాల్ కూడలి అమరావతి గుంటూరు తెనాలి కలుపుతూ 110 కిలోమీటర్ల పొడవున సెమీ హై స్పీడ్ సర్క్యులర్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. 2019లో పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేయనున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్ వన్, పట్టణ పౌరుల సమస్యల పరిష్కారానికి పురా సేవ మొబైల్ యాప్ తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. భవన నిర్మాణాలకు లేఅవుట్ ఇప్పుడు ఆన్లైన్ అనుమతులు అందిస్తున్నారు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు BPS అమలు చేస్తున్నారు. నెక్స్ట్, డిజిటల్ డోర్ నెంబర్ల విధానం ప్రవేశపెట్టారు. జియో పోర్టల్ స్పేషియల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనుసంధానిస్తున్నారు. డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ క్షుణ్ణంగా జరుగుతుంది. రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా పట్టణ ప్రాంతాల అభివృద్ధి సమస్యల్ని పర్యవేక్షిస్తున్నట్లుగా ప్రభుత్వము పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడము జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసిన ఈ యొక్క శ్వేతపత్రాలన్నీ కూడా అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో క్లాసెస్ అన్నీ ఉంటాయి. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వీటిని అందించడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.